హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు కుటుంబంలో జన్మించిన తమిళనాట సెటిల్ అయిన ముద్దుగుమ్మ శ్రియా రెడ్డి. తమిళ్లో పలు సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించిన ఈ అమ్మడు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. దాదాపు 2 దశాబ్దాల క్రితం తెలుగులో నటించిన శ్రియా రెడ్డి సుదీర్ఘ గ్యాప్ తర్వాత టాలీవుడ్లో నటించింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ సినిమాలో ఈ అమ్మడు నటించింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 25 ఏళ్లు అవుతున్నా ఈమె అందం మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో రెగ్యులర్గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో 3 మిలియన్ల ఫాలోవర్స్ను కలిగి ఉన్న ఈ అమ్మడు మరోసారి సోషల్ మీడియా ద్వారా తన అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఈసారి స్టైలిష్ అవుట్ ఫిట్లో ఐకానిక్ పోజ్ ఇచ్చింది. క్లీవేజ్ షోతో చూపు తిప్పుకోనివ్వని ఈ అమ్మడి ఫోటోలకు నెటిజన్స్ తెగ ఫిదా అవుతున్నారు. హీరోయిన్స్కి ఏమాత్రం తగ్గకుండా ఉన్న ఈ అందంతో ఎందుకు సినిమాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. అందమైన ఈ అమ్మడి అందానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలను ఫిల్మ్ మేకర్స్ చూస్తే హీరోయిన్గా ఆఫర్లు ఇస్తారేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. శ్రియా రెడ్డి అప్పటి కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అందంగా ఉందని కొందరు అంటున్నారు. సలార్ సినిమాలో నటించిన తర్వాత ఎక్కువ శాతం శ్రియా రెడ్డికి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సలార్తో పాటు పవన్ కళ్యాణ్ హీరోగా సాహో సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమాలోనూ శ్రియా రెడ్డి ఎంపిక అయింది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్న కారణంగా ఓజీ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. ఓజీ సినిమాలోనూ తన పాత్ర అత్యంత పవర్ ఫుల్గా ఉంటుందని శ్రియా రెడ్డి గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. అయితే లేడీ విలన్ పాత్రను పోషించారా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్లో ఉంచింది. గతంలో మాదిరిగా కాకుండా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇంతటి అందం ఉంచుకుని సోలో హీరోయిన్గా సినిమా చేస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్గా బిజీగా ఉన్న సమయంలో పెళ్లి చేసుకున్న శ్రియా రెడ్డి చాలా గ్యాప్ తీసుకుని రీ ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్లోనూ చాలా స్లోగా సినిమాలు చేస్తోంది. ఇక ముందు అయినా ఈ అమ్మడు స్పీడ్గా సినిమాలు చేస్తుందేమో చూడాలి.